హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ స్టార్ గా గుర్తింపు పొందాడు ఓ హీరో. ఆయన తన కెరీర్ ను హీరోగా ప్రారంభించి మధ్యలో విలన్ గా మెప్పించాడు. ఆ తర్వాత మళ్ళీ విజయవంతమైన మాస్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో హీరోగా దూసుకుపోతున్నారు. అయితే ఆ హీరో కెరీర్ లో దాదాపు 4 ఏళ్ల పాటు విడుదల కాకుండా ఆగిపోయిన ఓ సినిమా ఉందట. మరి ఆ సినిమా ఏంటో, ఎందుకు వాయిదా పడిందో ఈ స్టోరీలో వచ్చేసేయండి. టాలీవుడ్ హీరో గోపీచంద్ సినిమాలకు తెలుగులో ఉండే ప్రత్యేక వైబ్ గురించి చెప్పక్కర్లేదు. తొలివలపు సినిమాతో హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన ఆ తర్వాత విలన్ పాత్రలతో అదరగొట్టారు. జయం, నిజం వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు కనిపించి ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. కానీ ఆయన కెరీర్ లో విడుదల కాకుండా దాదాపు 4 ఏళ్లు ఆగిపోయిన సినిమా గురించి ఉంది. అవును, గోపీచంద్ ప్రకాష్ రాజ్ మధ్య తండ్రి కొడుకుల సెంటిమెంట్, గోపీచంద్ నయనతార ప్రేమ సన్నివేశాలు, మణిశర్మ సంగీతం అందించిన ఆ మూవీ రిలీజ్ అయ్యేందుకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని తెలుస్తోంది. దర్శకుడు బి గోపాల్ తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఆయన దర్శకత్వంలో గోపీచంద్ నయనతార జంటగా నటించిన 6 అడుగుల బుల్లెట్ సినిమా విడుదల కాకుండా దాదాపు 4 ఏళ్లు ఆగిపోయిందట. ఇక గోపీచంద్ ప్రకాష్ రాజ్ తండ్రి కొడుకులుగా నటించారు. ఒక ఆకతాయిగా తిరిగే గోపీచంద్ తండ్రి ప్రకాష్ రాజ్ను ఇబ్బంది పెట్టి చివరికి తన తండ్రికి కష్టం వచ్చినప్పుడు ఎలా ఆదుకుంటాడనేది సినిమా. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. గతంలో బి గోపాల్ దర్శకత్వం వహించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు మణిశర్మ 6 అడుగుల బుల్లెట్ సినిమాకు సంగీతం అందించారు. అయితే ఈ 6 అడుగుల బుల్లెట్ సినిమా విడుదల దాదాపు 4 సంవత్సరాలకు పైగా ఆలస్యమైంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయినప్పటికీ విడుదల కాలేదు. ఇక 2017 జూన్ 9న ఈ సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ చెన్నై సిటీ సివిల్ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించడంతో అప్పట్లో విడుదల ఆగిపోయిందట. అందుకు కారణం ఆర్థిక కారణాలే అని టాక్. ఇక 2021 జూన్ లో విడుదల చేయాలని అనుకున్న కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ వల్ల అది మరింత ఆలస్యమైంది. ఇక ఎట్టకేలకు అన్ని అడ్డంకులను అధిగమించి ఈ సినిమా 2021 అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ చాలా మంది ఈ మూవీని ప్రశంసించారు. సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం లాంటిది. ఇక్కడ సక్సెస్ నే ప్రామాణికంగా తీసుకుంటారు. 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే చాలు, స్టార్ హీరోనైనా లైట్ తీసుకుంటారు, అసలు పట్టించుకోరు. అలా గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఓ అందాల తార ఇప్పుడు దీన స్థితిలో ఉంది. ఆమెను తన ఫ్యామిలీ సైతం రోడ్డున పడేసిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. గతంలో స్టార్స్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో చాలా మంది ఇప్పుడు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ సహాయక నటుడి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అయితే గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఓ తార ఇప్పుడు దీన స్థితిలో బతుకుతుంది. భర్త, కుటుంబ సభ్యులకు దూరమై అనాథలా జీవిస్తోంది. పొట్టకూటి కోసం టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. ఆమె దీన పరిస్థితిని చూసిన నెటిజన్లు అయ్యో ఈ అందాల తారకు ఏమైంది అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ ఆమెను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? ఆమెనే పూజా దత్వాల్. తెలుగు ఆడియన్స్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ హిందీ సినిమాలు, సీరియల్స్ చూసేవారికి ఈ నటి బాగా పరిచయం. పూజా దత్వాల్ ఈ అందాల తార గతంలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే కొన్ని టీవీ ప్రోగ్రామ్స్, సీరియల్స్ లోనూ చేసింది. అయితే ఈ బ్యూటీకి పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. చేసిన సినిమాలన్నీ పరాజయం పాలు కావడంతో పెళ్లి చేసుకుని భర్తతో కలిసి గోవాలో సెటిల్ అయింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ టీబీ మహమ్మారి ఈ ముద్దుగుమ్మ జీవితాన్ని అతలాకుతలం చేసింది. దీంతో కట్టుకున్న భర్త, అత్తామామ ఈమెను ముంబై తీసుకుని వచ్చి వదిలేశారు. చివరికి కన్నవాళ్లు, స్నేహితులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదట. దీంతో అనాథల పూజ రోడ్డున పడిపోయిందని తెలుస్తోంది. ఇక రోడ్డున పడ్డ పూజ ఏం చేయాలో తోచక తనకు సహాయం చేయమని ఓ వీడియో చేయగా స్టార్ హీరో సల్మాన్ వెంటనే స్పందించాడట. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయి చికిత్స, ఆహారం, దుస్తులు ఇలా అవసరమైన ప్రతిదీ ఆమెకు అందేలా చేశాడని సమాచారం.
సల్మాన్ సాయంతో చనిపోతుందనుకున్న పూజ మళ్లీ కోలుకుంది. సాధారణ స్థితికి వచ్చింది. ముంబైలో చిన్న ఇల్లు తీసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. పొట్టకూటి కోసం చాలా పనులు చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు రోడ్డుపై ఓ టిఫిన్ సెంటర్ నడుపుతుంది. అందులో వచ్చిన డబ్బులతోనే పొట్ట నింపుకుంటోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఉంది ఓ బ్యూటీ. దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పిస్తోంది. ఇప్పటికీ ఆమె చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక అప్పట్లో ఓ తోపు హీరోయిన్ తో ఆ బ్యూటీకి మనస్పర్ధలు ఉన్నాయని చాలా కాలంగా రూమర్స్ వినిపించాయి. తాజాగా ఆ విషయంపై ఆ బ్యూటిఫుల్ హీరోయిన్ క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఏ హీరోయిన్ తో మనస్పర్ధలున్నాయి? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. త్రిషా కృష్ణన్ తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ రోజు త్రిష పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు త్రిషకు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మలయం భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించింది త్రిష. ఆమె ప్రస్తుతం సూర్యతో కలిసి కరుపు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని తెలుస్తోంది. దాదాపు 20 సంవత్సరాలుగా హీరోయిన్ గా ఉంది త్రిష. ఇదిలా ఉంటే చాలా కాలంగా త్రిష గురించి ఏదో ఒక రూమర్ నెట్టింటా వైరల్ అవుతుంది. రీసెంట్ గా హీరో విజయ్ దళపతితో స్నేహంపై రూమర్స్ వినిపించాయి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఓ హీరోయిన్ తో ఆమెకు గొడవ ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ఆసిన్. నిజమే, వీరిద్దరి మధ్య విజయ్ కారణంగా మనస్పర్ధలు వచ్చాయని కాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. హీరోయిన్స్ త్రిష, ఆసిన్ మధ్య చాలా కాలంగా మనస్పర్ధలు ఉన్నాయని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇందుకు కారణం విజయ్ దళపతి అని అంటుంటారు. అయితే ఈ విషయంపై గతంలోనే త్రిష స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆసిన్ తో మనస్పర్ధల గురించి ప్రశ్న ఎదురు కావడంతో త్రిష స్పష్టత ఇచ్చారు. అందులో త్రిష తనకు నటి ఆసిన్ కు మధ్య విభేదాలు ఉన్నాయన్నది పూర్తిగా వదంతులే అంది. నటి ఆసిన్ తోనే కాదు, తనకు మరే ఇతర నటితోనూ ఎప్పుడూ విభేదాలు లేవంది. తాను వర్షం చిత్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్నప్పుడు ఆ కార్యక్రమంలోనే తాను ఆసిన్ ను కలిసినట్లు తెలిపింది. అప్పుడు ఆమె త్రిషను అభినందించిందట. ఇక త్రిష ఆసిన్ తో తనకు ఆమెకు మధ్య ఎప్పుడూ గొడవ జరగలేదని క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సమాచారం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. త్రిష, ఆసిన్ ఇద్దరు ఒకే సమయంలో హీరోయిన్లుగా అరంగేట్రం చేశారు. ఇద్దరు పెద్ద చిత్రాల్లో నటించారు. వారు చాలా మంది అగ్ర నటులతో కూడా నటించారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఆసిన్ పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. మరోవైపు త్రిష మాత్రం ఇప్పటికీ కథానాయికగా దూసుకుపోతుంది. త్రిష తిరుపాచి చిత్రంలో విజయ్ సరసన నటించింది. ఆసిన్ శివకాశిలో విజయ్ సరసన నటించింది. హైదరాబాద్ లో ఓ థియేటర్లో 556 రోజులు ఆడి సత్తా చాటింది ఓ సినిమా. దాదాపు 48 ఏళ్ల క్రితం విడుదలైన ఆ మూవీ సృష్టించిన ప్రపంచనమైతే అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఆ సినిమా రికార్డులను మరో చిత్రం బద్దలు కొట్టలేకపోయిందట. అంతేకాదు, సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఆ సినిమాకు ఫిదా అయిపోయారట. మరి ఇంతకీ ఆ మూవీ ఏది? ఎవరు చేశారు? చూసేద్దాం పదండి. 1978లో విడుదలైన ఒక అద్భుతమైన తెలుగు ప్రేమ కథా సినిమా. డైరెక్టర్ కె బాలచందర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో కమల్ హాసన్, సరిత ప్రధాన పాత్రల్లో నటించారు. అప్పట్లో రంగుల చిత్రాలు వస్తున్నప్పటికీ ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా పేరు మరో చరిత్ర. దాదాపు 48 ఏళ్లుగా ఈ మూవీ రికార్డు బ్రేక్ చేయలేకపోయారు. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలోని బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించింది. 1978 మే నెలలో విడుదలై ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇది ఒక తమిళ అబ్బాయి, ఒక తెలుగు అమ్మాయి ప్రేమలో పడటం గురించిన కథ. వారిద్దరి కుటుంబాలు ఈ ప్రేమను అంగీకరించవు. వారిని 1 సంవత్సరం పాటు విడివిడిగా ఉండమని కోరతారు. ఇక ఆ సమయంలో వారిద్దరి జీవితంలో తీరని విషాదం నెలకొంటుంది. తెలుగు, తమిళం భాషలలో విడుదలైన ఈ సినిమా 3 రాష్ట్రాల్లో దాదాపు సంవత్సరం పాటు ఏకదాటిగా ప్రదర్శించారని సమాచారం. అలాగే మరో చరిత్రకు ముందు బాలచంద్ర దర్శకత్వంలో కమల్ నటించిన అంతులేని కథ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 రోజులు ఆడింది. ఇక ఈ సినిమా విజయంతో కమల్ కు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయట. అయినా అన్నిటినీ పక్కన పెట్టి తన గురువు బాలచంద్ర దర్శకత్వంలో తెలుగు చిత్రసీమలో హీరోగా అరంగేట్రం చేయాలనుకున్నారు. ఇక ఆ క్రమంలో మరో చరిత్ర మూవీ రూపుదిద్దుకుంది. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ ను వెతుకుతున్న కె బాలచందర్ 161 మంది మహిళలను చూసినా సెలెక్ట్ చేయలేకపోయారట. 162వ మహిళగా అభిలాషను స్క్రీన్ టెస్ట్ చేశారట. ఏపీలోని గుంటూరుకు చెందిన ఆ అమ్మాయి అప్పట్లో 10వ తరగతి చదువుతోందని టాక్.
ఇక బాలచందర్ కు ఆమె నచ్చి ఆమె పేరును సరితగా మార్చారట డైరెక్టర్ బాలచందర్. ఇక మరో చరిత్ర ఏపీలోని 18 కేంద్రాల్లో 200 రోజులు పూర్తి చేసుకుందని తెలుస్తోంది. ఇక్కడ 450 రోజులకు పైగా ఆడిందట. అంతేకాదు ఈ చిత్రం హైదరాబాద్ లోని థియేటర్లలో ఏకధాటిగా 556 రోజుల పాటు ప్రదర్శితమై రికార్డు సృష్టించిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక రోజులు ప్రదర్శితమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచి అప్పట్లోనే రికార్డులను తిరగరాసింది. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.